వాడు తప్పు మాట్లాడాడు, ఆ తప్పుకి మేము సారీ అన్నారా? అనలేదు. ఆ తిట్లను నెత్తినేసుకొచ్చారు, దాడుల్ని మాత్రం వ్యతిరేకించారు. కాలచక్రం గిర్రుని తిరిగింది, గవర్నమెంట్ మారింది. మారగానే విధ్వంసం అనేది ఎట్లుంటుందో వాళ్ళు చూపించారు వీళ్ళకి, ఇప్పటికీ చూపిస్తున్నారు. వరుసపెట్టి కొడుతున్నారు, పగల కొడుతున్నారు, చంపేశారు కొంతమందిని. అరాచకమే జరిగింది, ఇంకా కొనసాగుతూ ఉంది. అందులో ఈ కోణం ఒకటి. ఇప్పుడు అంబటి రాంబాబు తిట్టాడు, లంకొడకాన్ని తిట్టింది తప్పని మనమే కదా మాట్లాడింది. అట్లాగే జోగి రమేష్ మాట్లాడిన దాంట్లో విమర్శే తప్పించి అది దూషణ నేను, అంటే దూషణ, దుర్భాష కాదు, అంటే బూతు కాదు, అది దూషణ అంతవరకు ఓకే. ఇదైతే కాదు, బూతు కాదు, అతను బూతు బూతు ఈయన మాట్లాడింది బూతు. ఆయన దుర్భాషలాడాడు. దుర్భాషలు అయితే కనుక వీళ్ళు అసలు జగన్ని నిరంతరం మాట్లాడేది అదే కదా, సైకోగాడు, రాక్షసుడు. రాక్షసుడు అన్న ఒక పద్ధతి, సైకోగాడు, ఇలాంటి పదాలన్నీ మాట్లాడతారు జగన్ని. కాబట్టి అప్పుడు వీళ్ళు దుర్భాషలే కదా ఆడుతుంది. దుర్భాషకి దుర్భాష ఎక్కడ దుర్భాష తప్పు అనుకుంటే కనుక ఇద్దరు మాట్లాడకూడదు, అది కూర్చుని మాట్లాడుకోవాలి. అది జరగట్లా. దానికి ఇక్కడ జోగి రమేష్ ఇంటి మీద దాడి. ఇక్కడ చిన్న లాజిక్ కనబడింది నాకైతే. ఒకటి, లడ్డూ కల్తీ విషయంలో పబ్లిక్ అందరిలో మానసికంగా ఆవేదన వ్యక్తమైంది.